నిజానికి G7 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాశ్చాత్య దేశాల హిపోక్రసీని ఎక్స్పోజ్ చేశారు ఆల్మోస్ట్. నిజానికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి చదువుతాను. సర్టెన్ కంట్రీస్ సపోర్ట్ టెర్రరిస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ దే ఫారెన్ పాలసీ. దే ఆఫర్ పొలిటికల్, ఐడియాలజికల్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు దెమ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి కెనడా గడ్డ మీద కూర్చొని కెనడాలోనే ఉండి అక్కడే మాట్లాడడం అంటే అది ఖలిస్తానీల గురించి మాట్లాడడము అండ్ ఈవెన్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్న వైఖరుల గురించి చాలా స్పష్టంగా ఆయన చెప్పినట్టుగా కనబడుతోంది. అండ్ నిజానికి యుఎస్ కి డైరెక్ట్ గానే చురకలు అంటించినట్టుగానే మనం చూడాలి. సో ఒకసారి ఈ హిపోక్రసీని మోదీ ఎక్స్పోజ్ చేసిన విధానం గురించి ఒకసారి చెప్తారా? కరెక్ట్, మొత్తం వెస్ట్ ని ఆయన ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు సడన్ గా జోలానీని ఎందుకు వీళ్ళందరూ వెనకేసుకొస్తున్నారు? ప్రతి దేశం ఫండింగ్ ఎందుకు ఇస్తున్నారు? ప్రతి దేశం అతనితో కలవడానికి ఎందుకు ప్రిపేర్ అవుతున్నాడు? సూట్లు వేసేసుకున్న టెర్రరిస్ట్ కదా అతను. సడన్ గా ఇప్పుడు గన్ పక్కన పెట్టి సూట్ వేసుకోగానే మీరు అందరూ కౌలించేసుకుంటున్నారు, అతన్ని మీ డిప్లొమాటిక్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నారు. అతని యొక్క అస్తిత్వం ఏంటి? ఒక టెర్రరిస్ట్. అతన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? అసీం మునీర్ని మీరు లంచ్ పిలుస్తారు. అసీం మునీర్ ఎవరు? అతను ఒక టెర్రరిస్ట్. పహల్గాం ఘటనకి ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి అసీం మునీర్. అతన్ని మీరు మొన్ననే పహల్గాం ఘటన జరిగి 2-3 నెలలు అవ్వలేదు ఇంకా, అప్పుడే మీరు అతన్ని పిలిచి అంత పెద్ద వైట్ హౌస్ లోనే మీరు అతన్ని లంచ్ ఇవ్వడం అనేది దాని సంకేతం ఏంటి? అంటే టెర్రరిస్టులకి మీరు ప్రోత్సాహిస్తున్నారు, కానీ వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు టెర్రరిస్టులు కాదా? వాళ్ళు ఇంకో దేశంలో ఏమి అరాచకం చేసినా, ఎవరిని చంపినా, ఏం చేసినా వాళ్ళు ఆ దేశానికి టెర్రరిస్ట్ అయినా కానీ మీకు టెర్రరిస్టులు కాదా? జొలానీ కేసు అయితే మరీ దారుణం. అఫీషియల్ గా అమెరికానే అతని టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేసినటువంటి అమెరికా సడన్ గా అతనితో మైత్రి పెట్టుకోవడం, అతన్ని టెర్రరిస్ట్ లిస్ట్ నుంచి తీసేయడం, డొనాల్డ్ ట్రంపే కలవడం, ఇవన్నీ చూసాం. కాబట్టి అదే మోదీ గారు ఎక్స్పోజ్ చేశారు. ఎంత హిపోక్రాట్స్ వెస్ట్. వాళ్ళు ఎవరిని టెర్రరిస్ట్ నిర్ణయిస్తే వాడు టెర్రరిస్ట్. వీడు టెర్రరిస్ట్ కాదు అని రేపు పొద్దున్న నిద్ర లేచాక వాడు వీడు టెర్రరిస్ట్ కాదు అంటే మనం అందరం గంగిరెద్దులా తల ఊపాలి. వాడు డిసైడ్ చేశాడు కాబట్టి. అందుకనే మనకి సెగ్మెంట్ దానికోసమే పెట్టాం. ప్రతి వారం మనం వద్దనుకున్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇటువంటి వీళ్ళ హిపోక్రసీ మనకు దొరుకుతుంది. ఎవడు మనకి ఇబ్బంది లేదు. అంత హిపోక్రాట్స్ వీళ్ళు వెస్టర్న్ సివిలైజేషన్ ఎక్స్పోజ్ అవుతున్నారు. గతంలో ఏంటంటే వాళ్ళని ఛాలెంజ్ చేసేవాడు ఎవరు లేకుండా. ఇప్పుడు భారతదేశం దానికి కౌంటర్ ఇస్తుంది. మోదీ గారు కెనడా గడ్డలోనే ఉండి ఖలిస్తానీలకి, పాకిస్తానీలకి మీరు ఎలా ప్రోత్సహిస్తున్నారు చూడండి అని చెప్పడం. పాకిస్తాన్ ఏమో అక్కడ ఐఎస్ఐ వాళ్ళ ఎలక్షన్స్ లో ఇంటర్ఫియర్ అవుతుంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి బలుచి యాక్టివిస్ట్ ని చంపుతోంది అక్కడికి వెళ్ళి. కానీ దాని గురించి వీళ్ళేం, ఒక టెర్రరిస్ట్ చచ్చిపోతే మాత్రం భారతదేశం ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. అవన్నీ కూడా ఎక్స్పోజ్ అయ్యింది. ఒక్కొక్క వెస్టర్న్ దేశం ఒక హిపోక్రసీ అంతా కూడా ఎక్స్పోజ్ చేస్తుంది. అలాగే జయశంకర్ గారు ఎన్నిసార్లు ఎక్స్పోజ్ చేశారో మనం గ్లోబల్ రౌండప్ లో చాలా సార్లు కవర్ చేసాం. సో కాబట్టి మనం ఈ సెగ్మెంట్ పెట్టిందే వెస్టర్న్ హిపోక్రసీ. వాళ్ళు ఎలా ద్వంద్వ వైఖరి ఎలా ఉంది, వాళ్ళ ద్వంద్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తున్నాం. మోదీ గారు చాలా అద్భుతంగా వీళ్ళని అక్కడ కెనడా గడ్డ మీదే వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం చాలా అద్భుతమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.